ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంశము దేవుని సేవకుడు అంటే ఎవరు? ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను అంటే, అనాది కాలం నుండి ఇప్పటి వరకు కూడా బైబిల్ గ్రంథంలోనైనా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ లోకంలోనైనా దేవుని సేవకులను లెక్క చేయకపోవడము అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి దేవుని సేవకుడు, దైవజనుడు అంటే ఎవరు? దేవుడు ఎందుకు ఒక సేవకుడిగా ఉండేటకు ఒకరిని ఎంచుకున్నాడో మనం తెలుసుకోవాలి. మనపై పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు మోషే చాలాసార్లు దేవుని యొక్క కోపం ఇజ్రాయేలీల మీద రగులుకున్నప్పుడు ఇజ్రాయేలీలను దేవుడు చంపకుండానట్లుగా ఇజ్రాయేలీలకు మరియు దేవునికి మధ్యలో నిలబడి ఆ మరణము నన్ను దాటి ఇజ్రాయేలీల దగ్గరకు వెళ్ళనేమో అని అడ్డు నిలబడినటువంటి వ్యక్తి మోషే. లేకపోతే అరణ్యంలో పురుగులు రాలినట్టు లేదా పూరేగులు రాలినట్లుగా ఇజ్రాయేలీలు రాలిపోయి ఉండేవారు కదా. ఒక్కరు కూడా కానాలోనికి అడుగుపెట్టి ఉండేవాళ్ళు కాదు కదా. దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఈ దినాల్లో సేవకులు ప్రకటన చేస్తున్నారు, వాక్యాన్ని హెచ్చరిక చేస్తున్నారు, దేవుని మందిరాలలో సువార్తను ప్రకటిస్తున్నారు, యాచనలు విజ్ఞాపనలు చేస్తున్నారు. అలాంటి సేవకుల జీవితాలతో ఆడుకున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి దేవుని బిళ్ళరా? అదే బైబిల్ గ్రంథంలో కోరాహు వారి యొక్క గుంపు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు వారిని ఊరకని విడిచిపెట్టాడా? భూమి వెరసి వారిని మింగేలా చేశాడు. వారి కుటుంబం అంతటికి జరిగినటువంటి ఆ భయంకరమైన దృశ్యం మన కళ్ళ ఎదుట ఇప్పటికీ గుర్తుంది. అదేవిధంగా దేవుని యొక్క సేవకుని చేత్తో బలిపీఠం దగ్గర పట్టుకోవాలనుకున్నప్పుడు ఆ చెయ్యి ఎండిపోయింది. అంతేకాదు దేవుని బిడ్డరా, తన సొంత అక్కని మిరియాము మోషేను దూషించినందుకు ఆమెకు కుష్టిని కలగజేశాడు. అంతేకాదు దేవుని బిడ్డరా, బైబిల్ గ్రంథంలో దేవుని సేవకుల యొక్క జోలికి వచ్చిన వారిని ఎలుగుబంట్లు సైతము చీల్చి వేసినట్లుగా. అయినా కూడా దైవ సేవకులంటే, దైవజనుడంటే భయం లేనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో. లోకంలో ఉన్న వారే దైవ సేవకులను దైవజనులను చూసి గౌరవిస్తుంటే వారి కోసము ప్రార్థన యాచనలు చేసే సేవకులు అంటే లెక్క లేకుండా పోయింది. జాగ్రత్త. దేవుని సేవకుడి జోలికి వచ్చిన దేవుడు విడిచిపెట్టాడు. వారు ఎవరైనాను సరే, సొంత ఇంటి వారైనను, కట్టుకున్న వారైనను, రక్త సంబంధులైనను, బంధువులైనను, లేక ఎవరైనా సరే దేవుని సేవకుని జోలికి వస్తే దేవుని యొక్క కనుగుడ్డును ముట్టినట్టని దేవుని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని సేవకుడి జోలికి వెళ్ళద్దు. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సేవకునైన నన్ను ఎన్ని మార్లు ఇబ్బంది పెట్టి, ఎన్ని మార్లు నన్ను అవహేళన చేసి సేవ నుంచి, లేకపోతే నా సేవను పాడు చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు కూడా పశ్చాత్తాపడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారే. నేను చెప్తున్నాను దేవుని బిళ్ళరా, ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు దైవజనుల జోలికి వచ్చి బ్రతికి బట్టకట్టినట్లుగా ఎక్కడ చరిత్రలో లేదు. వారు సుఖంగా జీవించినట్లుగా లేదు. వారే కాదు, వారి కుటుంబం కూడా భూమి మీద ఉండినట్లుగా లేదు. దేవుని ఉగ్రతకు పాత్రలు అయిపోతారు. జాగ్రత్త. దేవుని సేవను పాడు చేసి దేవుని సేవకుల జీవితాలతో ఆడుకుంటున్న వారులారా, హెచ్చరిక చేస్తున్నాను. మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి, పశ్చాత్తాపడండి. ఏ సేవకుడి జోలికి వెళ్ళారో వారి దగ్గరికి వెళ్ళి వారితో సమాధాన పడండి. దైవజనున్నే ఇబ్బంది పెడితే దేవుని దగ్గరికి వెళ్ళి మీ పక్షాన ప్రార్థించే దైవజనున్నే మీరు ఇబ్బందులు పెడితే దేవుని ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మీ పక్షాన విజ్ఞాపన చేసే వారి నోరునే మీరు మూయిస్తే, వారి జీవితాన్ని మీరు పాడు చేస్తే దేవుని ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవ్వరు కాపాడుతారు? మీ పక్షాన నిలబడి విజ్ఞాపన చేయగలిగిన వాడెవడు? మీరు ఆలోచించారా? మోషే లేకపోతే ఆ దినాన ఒక్కరు కూడా బ్రతికుండేవారు కాదు. మరణానికి ఇజ్రాయేల్ ప్రజలకు మధ్యలో దూపార్తుల చేతుల్లో పట్టుకుని నిలబడ్డాడు. మరణాన్ని ఆపాడు. మరణము వారిని ముట్టకుండా మధ్యలో నిలబడ్డాడు. జాగ్రత్త. అలాంటి సేవకుణ్ణి మీరు ఇబ్బందుల పాలు చేస్తే మిమ్మల్ని తప్పించగలిగిన వాడి లోకంలో ఎవడున్నాడు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవ్వరూ తప్పించలేరు.